హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని మాస్టర్ ప్లాన్ తోటి చెన్నై సూపర్ కింగ్లోకి ఇద్దరు స్టార్ ప్లేయర్ అయితే రాబోతున్నారు. ఆ స్టార్ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రం అయితే మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ మాత్రం అయితే రిటర్నింగ్ పాలసీ పైన అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 5 ప్లేయర్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వబోతున్నట్లయితే బీసీసీఐ అయితే ఇప్పటికే అన్అఫీషియల్గా అయితే ఇంటి అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఈ నెలాఖరులో ఇవ్వబోతున్నట్లయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొన్ని రూల్స్ పైన కూడా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే రాబోతున్నాయి. అయితే 5 ప్లేయర్లో వచ్చేసరికి 3 ఇండియన్ ప్లేయర్లతో పాటు 2 ఫారెన్ ప్లేయర్లను రిటర్న్ చేసుకునే అవకాశం బీసీసీఐ అయితే కల్పించబోతున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా రైట్ టు కార్డ్ మ్యాచ్ మాత్రమైతే పూర్తిగా నిషేధించడం జరిగిందన్నట్లయితే బీసీసీఐ వర్గాలు అయితే చెప్పడం జరిగినాయి. ఇప్పటికే బీసీసీఐ అయితే రిటర్నింగ్ ఎంతమంది ప్లేయర్ని రిటర్న్ చేసుకునే అవకాశం ఇవ్వగానే ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి వాళ్ళ వ్యూహాలకైతే పదును పెట్టిందని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని మాస్టర్ ప్లాన్ అయితే రంగంలో దించడం జరిగింది. ముఖ్యంగా మెగా ఆక్షన్లో వచ్చేసరికి 2 ప్లేయర్ల పైన మెయిన్గా టార్గెట్ పెట్టడం జరిగింది. ఆ 2 ప్లేయర్ ఎవరో కాదు, మహమ్మద్ షమి అదేవిధంగా రవిచంద్రన్ అశ్విన్లు మాత్రమైతే మెయిన్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి ఇటీవలే తమిళనాడు జరిగిన T20 లీగులో అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా చెన్నై పిచ్ల పైన రవిచంద్రన్ అశ్విన్కి మంచి పట్టు ఉందని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఎట్లాగైనా సరే మెగా ఆక్షన్లో వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ అయితే కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది. ప్రజెంట్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ తరపున అయితే ఆడుతున్నాడు. ఎందుకంటే రాజస్థాన్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్లో చూసుకుంటే అశ్విన్ రిటర్న్ చేసుకొని చాలా తక్కువగానే అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రవిచంద్రన్ అశ్విన్ మెగా ఆక్షన్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతను కన్ఫామ్గా చెన్నై సూపర్ కింగ్ అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అతను కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ చెందిన మహమ్మద్ షమిని కూడా చెన్నై సూపర్ కింగ్ అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. మరి గుజరాత్ టైటాన్స్ మహమ్మద్ షమిని రిలీజ్ చేస్తుందా లేదా అయితే కష్టంగానే చెప్పుకోవచ్చు. 80% రిలీజ్ చేయకపోవచ్చు. రిమైనింగ్ 20%లో చూసుకుంటే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మహమ్మద్ షమి మెగా ఆక్షన్లోకి వస్తే మాత్రమైతే కన్ఫామ్ మహమ్మద్ షమి గురించి చెన్నై సూపర్ కింగ్ ఎంత అయినా బిడ్డింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 2022లో మహమ్మద్ షమి గురించి చాలా మేరకు అయితే బిడ్డింగ్ చేయడం జరిగింది. కాకపోతే చెన్నై కంటే ఎక్కువ బిడ్డింగ్ పంజాబ్ కింగ్స్ వెళ్ళడంతో అప్పుడు ఆ జట్టుకి అయితే వెళ్ళడం జరిగింది. షమి మాత్రమైతే ఎలాగైనా సరే ఈసారి మాత్రమైతే మహమ్మద్ షమిని కొనుగోలు చేయాలని అయితే చెన్నై సూపర్కి పట్టుదలతో ఉంది. 2 ప్లేయర్లు వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని మాస్టర్ ప్లాన్తోనే చెన్నై మేనేజ్మెంట్ 2 ప్లేయర్లు కొనుగోలు చేయాలని అయితే చూస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని చాలామంది ప్లేయర్లను అయితే చెన్నై మేనేజ్మెంట్కి అయితే సూచించడం జరిగింది. ముఖ్యంగా వికెట్ కీపర్ పొజిషన్లో ఇషాన్ కిషన్ కానీ రిషబ్ పంత్ని అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ స్పిన్ బౌలర్ కోసం అయితే చెన్నై మెయిన్గా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ 3 ప్లేయర్లు మాత్రమైతే మెగా ఆక్షన్లో కొనుగోలు చేయాలని అయితే మెయిన్గా చెన్నై అయితే టార్గెట్ పెట్టుకొని మెగా ఆక్షన్లో అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా ఇండియన్ ప్లేయర్స్. ఫారెన్ ప్లేయర్ కిందకు వచ్చేసరికి మతీషా పతిరానా అదేవిధంగా డెవిన్ కాన్వేని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని IPL 2025 ఆడతాడా లేదా అయితే క్లారిటీ అయితే లేదు. ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఉంటే మాత్రమైతే రిటర్న్ చేసుకుంటే, లేకపోతే అతని ప్లేస్లో వచ్చేసరికి శివం దుబేని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా IPL 2025లో చెన్నై సూపర్ కింగ్ రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం మెగా ఆక్షన్ వరకు మా చెన్నై సూపర్ కింగ్ వ్యూహాలు ఏ విధంగా ఉంటే ఏ ప్లేయర్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇంకా అనే విషయాల గురించి అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.